అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసురా 23వ భాగం. అర్జున్ని కలిసి బ్యాంకుకి వెళ్ళిన వేద మొత్తం అమౌంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక వస్తానంటూ ఏకే కాల్కి సమాధానమిచ్చింది. ఏకే కోపంగా కాల్ కట్ చేశాడు. అయినా తనకి బాధగా అనిపించలేదు. 500 కోట్లు సమకూరినందుకు సంతోషంగా అనిపించింది. తన మొబైల్కి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ రాగానే అక్కడి నుండి బయటకొచ్చింది వేద. అప్పుడే అర్జున్ కాల్ చేశాడు. అతని విషయాన్ని కూడా ఈ రోజుతో సెటిల్ చెయ్యాలి అనుకుంది. ఫోన్లో మాట్లాడుతూనే టాక్సీ ఎక్కింది. బ్యాంకుకి దగ్గరలో ఉండగానే తన చేతికున్న రిస్ట్ వాచ్ పడిపోయింది. అది గమనించలేదు వేద. సైట్లో గొడవ ఇంకా జరుగుతూనే ఉంది. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టు అనిపించింది ఏకేకి. వేద బయలుదేరుతున్నాను అని చెప్పి చాలాసేపు అయింది. ఇంకా చేరుకోలేదు. వేద ఇంకా రాలేదు. మీరంతా ఇక్కడుండేం చేస్తున్నారు? రైజాని పిలిచి గట్టిగా అడిగాడు ఏకే. నేను వెంటనే వేదకి కాల్ చేస్తాను. మేమెవ్వరం లేకపోతే మీ సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది, కంగారుగా చెప్పింది రైజా. ఏకేకి చాలా కోపం వచ్చింది. నా చుట్టూ మీరెవ్వరూ ఉండాల్సిన అవసరం లేదు. నాది నేను చూసుకోగలను. మరో 10 నిమిషాల్లో వేద నా కళ్ళ ముందుండాలి, గట్టిగా అరిచాడు ఏకే. రైజా 2 నిమిషాల్లో తిరిగొచ్చి, బాస్, వేద బ్యాంకు నుండి బయలుదేరి చాలాసేపు అవుతుంది, ఇంకా చేరుకోలేదు. కాల్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. మొదటిసారిగా ఏకే కళ్ళల్లో కొంచెం కంగారుని గమనించింది రైజా. వేద యాపిల్ వాచ్కి మెసేజ్ చేశాడు. ఎలాంటి సమాధానం రాలేదు. తన మొబైల్కి ప్రయత్నించాడు. అది నాట్ రీచబుల్ అనే వస్తుంది. మీ ప్రొటెక్షన్ నాకు అవసరం లేదు, వేదాన్ని తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాను? కోపంగా అరుస్తూ వెళ్ళి కారు ఎక్కాడు ఏకే. వెనకాలే రైజాతో పాటు మరో 2 కూడా బయలుదేరారు. బ్యాంకులోకి వస్తున్న ఏకేని చూసి మేనేజర్ పరిగెత్తుకునొచ్చాడు. మీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయింది సార్, ఏదైనా ఇష్యూ అయిందా అడిగాడతను. నా పిఏ ఇక్కడి నుండి ఏ టైంకి బయలుదేరింది? సీసీ కెమెరా చెక్ చేయాలి. వేదాకేదో అయింది అని అర్థమైన బ్యాంక్ మేనేజర్ మరో మాట మాట్లాడకుండా సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు. బయట కొంచెం దూరంలో పడిపోయున్న వేద యాపిల్ వాచ్ని రైజా తీసుకొచ్చి ఏకే చేతికి అందించింది. ఆమె వైపు కోపంగా చూశాడు. తన మొబైల్ సిగ్నల్ లొకేషన్ ఎక్కడుంది అడిగాడు. సారీ బాస్, బ్యాంకు నుండి 50 మీటర్ల దూరంలో మొబైల్ సిగ్నల్ కట్ అయింది. లొకేషన్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం అంది రైజా. సీసీటీవీలో టాక్సీ ఎక్కుతున్నంతసేపు కనిపించింది వేద. ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు. మొదటిసారిగా ఏకేకి తన మనసునెవరో కెలుకుతున్నట్టు అనిపించింది. తనలోని భాగాన్నెవరో బలవంతంగా లాక్కెళ్తున్నట్టు అనిపించింది. ఉదయం నుండి మనసుకి ఏదో జరగబోతుంది అన్నట్టు అనిపిస్తూనే ఉంది. ఒక్కదాన్ని పంపించకుండా ఉండాల్సింది. పిడికిలు బిగించి ముందున్న టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. అదే ఇండియా అయ్యుంటే తన దగ్గరున్న పరపతిని ఉపయోగించి గవర్నమెంట్ మొత్తం ఒక్క దగ్గరుంచేవాడు. తన మొబైల్ ఫోన్ లొకేషన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించమంటూ తన కంపెనీ డిటెక్టివ్స్కి చెప్పాడు. ఎక్కడ తనకి శత్రువులెవరున్నారు? ఏకే ఆలోచించాడు. ఆర్కే గుర్తు రాగానే వేగంగా తన కారు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కీచుమన్న శబ్దం పెద్దగా చేస్తూ కారు ఆగింది. ఆర్కే అని గట్టిగా అరుస్తూ లోపలికొచ్చాడు ఏకే. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకొచ్చారు. నా భార్య ఎక్కడా? ఆర్కేని చూస్తూ గట్టిగా అరిచాడు ఏకే. ఇద్దరూ కలిసే వెళ్లారుగా, సంతలో ఏదైనా తప్పిపోయిందేమో, చూడకపోయావా వెటకారంగా అన్నాడు ఆర్కే. ఏకే సహనం కోల్పోయాడు. ఈసారి పాకెట్లో నుండి నిజమైన గన్నే తీసి ఆర్కే కాలర్ పట్టుకొని అతని నుదుటి మీద గురిపెట్టాడు. నా వేదాకి ఏదైనా అయ్యిందంటే నువ్వు నిల్చున్న చోటే సమాధి చేస్తాను, ఎరిపెక్కిన కళ్ళతో కోపంగా అన్నాడు ఏకే. ఆర్కే కంగారు పడిపోయాడు. ఆమె నేను కిడ్నాప్ చేయలేదు, నాకు అవసరం లేదు. ఆనందు, ఆయన మీ తాతయ్య, ఇలా అడగటం మంచి పద్ధతి కాదు. పక్కనే ఉన్న రెండో కొడుకు గోపాలకృష్ణ అన్నాడు. మీరు పద్ధతిగా ఉంటే నేను పద్ధతిగానే ఉంటాను. నా వేద ఎక్కడా? సీరియస్గా అరిచాడు ఏకే. కంగారుగా వీల్చైర్ని తోసుకుంటూ రాజశేఖర్ అక్కడికొచ్చాడు. అతనంటే ఆ ఇంట్లో వాళ్ళకే కాదు, ఏకే కూడా కొంచెం అభిమానముంది. ఆనంద్, సమస్యకి పరిష్కారం వెతక్కుండా ఇలా కోపంగా అరుచుకోవటం వల్ల వేద దొరకదు. గన్ అక్కడి నుండి తీయి, నాన్నని నేను అడుగుతాను. రాజశేఖర్ మాటకి విలువిచ్చి ఏకే నుదుటి మీద గన్ని తీసి పక్కకి నిల్చున్నాడు. ఏకే గన్ బయటికి తీస్తాడని ఊహించని తన మేనత్తలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయారు. నాన్న, రాజశేఖర్ ఏదో అడగపోతుండగా, నాకు కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం లేదు, సీరియస్గా అన్నాడు ఆర్కే. ఆ సమాధానం వినపడగానే ఏకే సహనం చచ్చిపోయింది.
చెయ్యి లేపి గాల్లోనే గన్ను పేల్చాడు. భయపడ్డ తన మేనత్తలిద్దరూ తమ గదుల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆర్కేకి కూడా గుండె చల్లుమంది. ఆనంద్, నా మాట విను. ఆ అమ్మాయిని నేను కిడ్నాప్ చేయలేదు, నెమ్మదిగా చెప్పాడు ఆర్కే. ఏకే అతని వైపు కోపంగా చూస్తూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటికి నడిచాడు. రాజశేఖర్ తండ్రి వైపు చూసి, వేద విషయంలో మీ హస్తం ఉందని తెలిస్తే నేను మీకు దూరమైపోయానని అనుకోండి అంటూ తన వీల్చైర్ జరుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాట ఆర్కేకి ఇబ్బందిగానే కాదు, బాధగా కూడా అనిపించింది. ఇంట్లో నుండి బయటకొచ్చిన ఏకే మొబైల్ రింగ్ అయింది. కొత్త నెంబర్ రావటంతో అది వేదకి సంబంధించిందే అయ్యుంటుంది అనుకుని ఆతృతగా కాల్ పికప్ చేశాడు. నీ పిఏ కోసం ఎంత పెట్టుబడి పెడతావు? 100 కోట్లు, 200, 300, లేకపోతే 500? అవతల గొంతు వినపడగానే, ఎవరు నువ్వు? గట్టిగా అరిచాడు ఏకే. ఏకే, నువ్విప్పుడు అరిచే స్థితిలో లేవు, వినే స్థితిలో ఉన్నావు. చెక్కిన శిల్పంలా బాపు బొమ్మలా ఉంది, అమ్మితే ఎన్ని కోట్లొస్తాయి? అవతల గొంతు వినపడగానే తన కోపాన్ని అణుచుకుంటూ పిడికిలు బిగించి, ఎక్కడికి తీసుకురావాలి అన్నాడు ఏకే. అంత త్వరగా ఒప్పుకుంటాడని అవతల వ్యక్తి అనుకోలేదు. ఒక్క పియ్య కోసం 500 కోట్లు పెడతానంటున్నావు, అంత ఉందా దీనికి? ఆలోచించుకో. మరో మాట వినపడింది. నోరు మూసుకొని ఎక్కడికి రావాలో లొకేషన్ పెట్టు. ఏకే కోపంగా అనగానే అవతల వైపు నవ్వుతూ కాల్ కట్ చేశారు. లొకేషన్ వచ్చింది. ఏకే వెంటనే ఆఫీస్కి వెళ్ళాడు. రైజా అతన్ని ఫాలో అవుతూనే ఉంది. రైజా, మన కంపెనీ క్యాషియర్ని పిలిచి, నా అకౌంట్లో 500 కోట్లున్నాయి, అవన్నీ డబ్బు రూపంలో కావాలి. పరిస్థితి ఏంటో అర్థమైన రైజా వెంటనే క్యాషియర్ దగ్గరికి వెళ్ళింది. కానీ తన మనసులో అనుమానంగానే ఉంది. ఏకేని పట్టుకోవటానికి వేదాన్ని ఒక ట్రాప్లా వాడుకుంటున్నారేమో అనిపించింది. అరగంటలో డబ్బు మొత్తం ఏర్పాటు చేసి ఒక బ్యాగ్లో సర్ది ఏకే చేతికి అందించింది రైజా. ఏకే దగ్గరున్న వేద యాపిల్ వాచ్ అరుస్తూనే ఉంది. ఆర్కే కన్స్ట్రక్షన్స్కి మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలి, మరో గంటలో మీటింగ్ ఉంది. ఏకేకి వేద మొహం తప్ప ఏదీ కనిపించట్లేదు. వెంటనే లొకేషన్ షేర్ చేసిన దగ్గరికి వెళ్ళాడు ఏకే. గంట క్రితం వేద బ్యాంకు నుండి బయలుదేరిన తర్వాత తను ఎక్కిన టాక్సీని ఆపి బలవంతంగా మరో 3 ఎక్కారు. ఆ 3లో ఒకడు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. మరో 2 వేదాకి అటూ ఇటూ కూర్చున్నారు. మాస్కుల్లో ఉన్నా సరే వాళ్ళు ఆస్ట్రేలియాకి సంబంధించిన వాళ్ళు అనిపించింది వేదాకి. నోరు తెరిసి మాట్లాడబోతుండగానే తన్ని స్పృహ కోల్పోయేలా చేశారు. డ్రైవర్ కూడా వాళ్ళ మనిషి కావటంతో వాళ్ళు చేరుకోవలసిన ప్రదేశానికి సులువుగానే చేరుకున్నారు. అందుకే ఏకే టాక్సీ నెంబర్తో ఆ డ్రైవర్ని పట్టుకుందామని ప్రయత్నించినప్పుడు ఆ నెంబర్ మీద ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని చూపించింది. వేదాన్ని బంధించిన వాళ్ళకి వీపీ ఫోన్ చేశాడు. పనవ్వగానే నేను చెప్తాను, అప్పుడు దాన్ని విడిచిపెట్టేయండి. మీకు రావాల్సిన డబ్బు మరో 15 గంటలో వస్తుంది. వేదాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో ఒకడు, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయితో మీకు పని లేదంటే నేను తీసుకెళ్తాను. ఇలాంటి అందమైన చెక్కిన శిల్పాలకి చాలా రేటు పలుకుతుంది అన్నాడతను. అలాంటి పనులు చేయకు, ఏకేగాడికి తెలిసిందంటే మన రక్తం తాగుతాడు. ముందు ఆ ఏకేకి ఫోన్ చేసి విషయం చెప్పు, తర్వాత సిమ్ కార్డు విరగ్గొట్టి బయటపడే వీపీ చెప్పాడు. డీల్ ఒప్పుకున్నాను కాబట్టి వదిలేస్తాను. ఇంతవరకు కిడ్నాప్ చేసిన ఏ అమ్మాయిని రుచి చూడలేదు, కానీ ఈ పిల్ల విషయంలో బలవంతంగా ఆగాల్సొస్తుంది అంటూ అతను ఫోన్ పెట్టేసి వెంటనే ఏకేకి ఫోన్ చేశాడు. అప్పుడు వేద కూడా స్పృహలోకొచ్చింది. కదలటానికి ప్రయత్నించింది, కానీ కాళ్ళు చేతులు కట్టేసున్నాయి. నోటికి ప్లాస్టర్ ఉండటంతో మూలుగుతూ తన కట్లు విప్పుకోవటానికి ప్రయత్నించింది. అతను ఏకేతో మాట్లాడటం వినిపించింది. అతన్ని చూస్తే ఆస్ట్రేలియన్ లాగే ఉన్నాడు, కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అతను హైదరాబాదీకి సంబంధించిన వాడే అని అతని మాట్లాడే తెలుగే చెప్తుంది. 500 కోట్ల? నా వల్ల 500 కోట్లు అంటే ఆర్కే కన్స్ట్రక్షన్స్కి కట్టకుండా నా కోసం తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, తనలో తనే అనుకుంది వేద. ఏకే మనీ తీసుకొచ్చిన విషయం తెలియగానే ఆ బ్యాగ్ని అక్కడ ఉంచేసి వేదాన్ని ఏ ప్రదేశంలో ఉంచుదామనుకున్నారో ఆ లొకేషన్ పంపించారు. ఏకేకి చాలా కోపం వస్తుంది, కానీ తన కోపం వేదాన్ని ఏదైనా చేస్తుందేమోనని ఆ నిమిషం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ వెనకాలే వస్తున్న రైజాకి తెలుసు వేద దొరికిన నిమిషం
తన్ని కిడ్నాప్ చేసిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బ్రతకరని. ఈసారి ఏకే పూర్తి కోపాన్ని చూడాల్సొస్తుందేమోనని రైజా భయపడింది. వేదాన్ని కిడ్నాప్ చేసిన ముగ్గురిలో ఒకడు, నేను వెళ్ళి ఆ డబ్బు తీసుకొస్తాను, మీ ఇద్దరు వెళ్ళి ఈ అమ్మాయిని నేను చెప్పిన చోట విడిచిపెట్టండి అంటూ ఆ ఇద్దరితోటి వేదాన్ని పంపించి మరొకతను డబ్బు కోసం బయలుదేరాడు. కార్లో కూర్చోపెట్టడానికి వేదాన్ని తీసుకెళ్లబోతూ ఉండగా అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది వేద. వెనకాల ఒకడు వేదానాపటానికి కర్రని విసిరేశాడు. అది వెళ్ళి తలకి బలంగా తగిలింది. రక్తం కారుతూ ఉంటే స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయింది. వేదాన్ని తీసుకొచ్చి కార్లో కూర్చోపెట్టారు. ఏకే వేద కోసం వేగంగా వస్తూ ఉండగా అతని కారుని మరో కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టబోయింది. కార్ విండోలో నుండే వంకుని, కళ్ళు కనిపించట్లేదా అంటూ గట్టిగా అరిచాడు. ఆ ఎదురుగా వచ్చిన వాళ్ళు అదేమీ పట్టించుకోకుండా ఏకే కార్ పక్కనే ఉండి వెళ్తూ ఉంటే అందులో ఉన్న వేదాకి మసగ్గా ఏకే కనిపించాడు. వేద బలాన్నంతా కూడగట్టుకుని ఓపిక తెచ్చుకొని నందు అంటూ గట్టిగా అరిచి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. ఆ పిలుపు వినపడగానే ఏకే గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకోవటం మొదలుపెట్టింది. వెనకాలే వస్తున్న రైజా టీం వేద ఉన్న కార్ని ముందుకు కదలనివ్వలేదు. దొరికిపోయామని అర్థమైన ఆ ఇద్దరు కార్లో నుండి దిగి పరిగెత్తడానికి ప్రయత్నించారు. ఏకే కార్ దిగి వేద కోసం కంగారు పడుతూ వచ్చి కార్ డోర్ తెరవగానే స్పృహలో లేని వేద అతని మీద వాలిపోయింది. ఒక్క నిమిషమేమీ అర్థం కాలేదు. ఆమె తల్లో నుంచి రక్తం కారుతూనే ఉంది. అతని షర్టు మొత్తం తడిచిపోయింది. ఏకే కోపం తారాస్థాయికి చేరుకుంది. రైజా టీంలో ఇద్దరు పారిపోతున్న ఆ ఇద్దరిని పట్టుకోవటానికి వెనకాలే పరిగెత్తారు. ఇప్పుడు ఏకేకి కోపమే కాదు, బాధగా కూడా అనిపించింది. పాకెట్లో నుండి గన్నె తీసి గట్టిగా అరుస్తూ పారిపోబోతున్న ఆ ఇద్దరిని షూట్ చేశాడు. వాళ్ళిద్దరూ నేల మీద పడిపోయినా సరే ఏకే కోపం తగ్గక గాల్లో బుల్లెట్స్ విసురుతూనే ఉన్నాడు. రైజా పరిగెత్తుకుంటూ ఏకే దగ్గరకొచ్చింది. బాస్, మిగతా వాళ్ళని మేం చూసుకుంటాం. వేదానిప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రక్తం కారుతున్న వేదాన్ని చూడగానే అతని గుండె కొట్టుకోవటం మర్చిపోయింది. నా వేదాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఏ ఒక్కడు బ్రతకూడదు. ప్రతి ఒక్కడి శవం నా కళ్ళ ముందుండాలి. ఓకే బాస్ అంటూ రైజా వేద వైపు చూసింది. మొదట్లో వచ్చినప్పుడు వేద మీద కోపంగా ఉన్నా సరే ఆ తర్వాత వేద గురించి అర్థమైన తర్వాత తన్ని ఒక చెల్లిగా భావించింది రైజా. తనకు కూడా కంగారుగా అనిపించింది. ఈ స్థితికి తీసుకొచ్చిన వాడి మీద కోపం వచ్చింది. కార్లో తీసుకెళ్తూ ఉండగా వేదాన్ని స్పృహలోకి తీసుకురావటానికి ఏకే ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బుగ్గల్ని పట్టుకుని గట్టిగా ఊపుతూ, ఏకే చెప్పాడంటే జరిగి తీరాలి. నీకేమీ కాదు. కళ్ళు తెరు. నీ బాస్ మాటంటే నీకు లెక్కలేదా? సమాధానం కోసం చూడకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు. అప్పటికే సిబ్బందంతా స్ట్రెచ్చర్తో సిద్ధంగా ఉన్నారు. ఐసీయూ వార్డులో ఉంచిన వేదాన్ని ఏకే అస్సలు వదల్లేదు. సార్, మా చీఫ్ సర్జన్ ఇప్పుడొస్తారు. మీరు కొంచెం బయటికి వెళ్ళారంటే లేడీ డాక్టర్ ఏకేని బాధ పెట్టకుండా చిన్నగా చెప్పింది. నివేద నాది, నాకు కావాలి. ఏదైనా అయ్యిందంటే ఈ హాస్పిటల్ మొత్తం సర్వనాశనమైపోతుంది. అతని మాటలో కోపాన్ని మించిన బాధ కనిపించింది. అంటూ బయటకు వచ్చేశాడు ఏకే. ఒంటరిగా పంపకుండా ఉండాల్సింది. పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడని గుద్దుతూ అనుకున్నాడు ఏకే. తన షర్టు కంటిన వేద రక్తాన్ని చూస్తుంటే, మీరు పెళ్లి చేసుకోవటానికి నాకెలాంటి కూతురు లేదు బాస్ అని నవ్వుతూ చెప్పిన వేద కనిపించింది. అందరితోనూ ధైర్యంగా మాట్లాడుతుంది, కానీ తనతో ప్రేమగా ఉంటుంది. అదంతా గమనించినట్టు ఎన్నోసార్లు ఆమె మీద కోపంగా అరిచాడు. తన ఇష్టం లేకుండా హత్తుకున్నాడు. తెలియకుండా ముద్దు పెట్టుకున్నాడు. అతని కోపాన్ని భరిస్తూనే ఉంది వేద. అంతా గుర్తొచ్చిన ఏకేకి మరింత కోపం వచ్చింది. ప్రతి ఒక్కరిని మొక్కలు మొక్కలుగా చేసి చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. వేదాన్ని టెస్ట్ చేసి బయటకొచ్చిన డాక్టర్ ఏకేని చూడగానే, చూడండి, చాలా రక్తస్రావమైంది. దాన్నిప్పుడు ఆపేశాము. చిన్న సర్జరీ చేయాల్సింది. మీరు మరీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మెడికల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఇది చాలా చిన్న సర్జరీ. గాయం లోతుగా అవటం వల్ల స్పృహ కోల్పోయారు. డాక్టర్ చెప్పిందంతా విని, ఓకే, ప్రొసీడ్ అవ్వండి చెప్పాడు ఏకే. సర్జరీకి సిద్ధం చేసిన తర్వాత వేద ఒంటి మీద నగలన్నిటినీ తీసుకొచ్చి నర్సు ఏకే చేతికి అందించింది. గతంలో తన వేలికి తొడిగిన ఉంగరాన్ని గమనించాడు ఏకే. దాన్ని ఫోటో తీసి ఎవరికో ఏదో మెసేజ్ టైప్ చేసి పంపించాడు. 3 గంటల సర్జరీ తర్వాత డాక్టర్ బయటకొచ్చారు.
కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడెవరు, మీ భార్య? అడిగారు డాక్టర్. పక్కనే ఉన్న నర్స్ ముందుకొచ్చి, లేదు సార్, వైఫ్ కాదు, లవర్ కాదు, ఆయన పిఏ. ఏకే కంటే ముందే సమాధానమిచ్చింది. నో, షీఈ్ మై ఫియాన్స్. గతంలో వేదాకి గాయమైనప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తే మీ భార్య అని అడిగినప్పుడు కాదు, నా పిఏ అని సీరియస్గా సమాధానం చెప్పిన ఏకే గుర్తొచ్చి నర్స్ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు తనకి కాబోయే భార్య అని చెప్తున్నాడు. టెన్షన్ ఏమీ పడకండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, నవ్వుతూ చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రికి అబ్జర్వేషన్లోనే ఉంచండి, రేపు జనరల్ వార్డులోకి మార్చండి, ఏకే నర్సుతో చెప్పాడు. ఓకే సార్, మీరే కదా డాక్టర్ చదివారు, మీరు చెప్పినట్టే వింటాం. చిన్నగా గొనుగుతున్నట్టు అని వెనక్కి తిరిగి వెళ్ళబోయింది నర్స్. లోపలికెళ్ళి చూడొచ్చా? ఏకే అడిగాడు. వద్దంటే ఊరుకుంటారా? కాల్చి భస్మం చేస్తారు. చూడొచ్చు అంటూ తలుపు తెరిచింది నర్స్. లోపలికి వెళ్తున్న ఏకేని పిలిచి, సార్, మీరెంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి చెప్పి చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది నర్స్. ఏకే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఇంతగా పట్టించుకున్నాడంటే అది మొదటిసారిగా వేదానే. అప్పుడే పుట్టిన పసిపాపని మొదటిసారిగా చూస్తున్నంత లాలనగా చూశాడు. ఇన్ని రోజులు డబ్బే ముఖ్యం అనుకున్నాడు. డబ్బు కంటే ముఖ్యం వేద అని అతనికి అర్థమైంది. కానీ దానికి ప్రేమ అనే పేరు పెట్టలేకపోయాడు. అతని భావనకి పేరేంటో పెట్టకపోయినా వేద కావాలి అనిపించింది. అది శారీరకంగా కాదు, తన మనసుకి దగ్గరగా. వేద అతనితో ఉన్నంత సన్నిహితంగా ఎప్పుడూ తన తల్లి కానీ తండ్రి కానీ లేరు. రోజులో ఎక్కువ సమయం వేదాతోనే ఉంటాడు. అతనికి తెలియకుండానే వేదాకి అలవాటు పడిపోయాడు. నెమ్మదిగా నడుస్తూ వేదాకి దగ్గరగా వెళ్ళి తన సన్నని పొడవైన వేళ్ళని పట్టుకొని, మాటిస్తున్నాను, నా నుండి నిన్ను ఎవ్వరూ విడదీయలేరు. అది నువ్వే అనుకున్నా నా నుండి దూరంగా వెళ్ళలేవు. మనిద్దరిని విడదీయాలని ఎవరనుకుంటున్నారో వాళ్ళని శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఒకవేళ బ్రతకాల్సొస్తే ఎందుకు బ్రతికున్నామా అని ఏడ్చేలా చేస్తాను. వేద తల మీదున్న కట్టును చూసి చిన్నగా తడిమాడు ఏకే. అంతకుముందు నర్సిచ్చిన ఉంగరాన్ని తన పాకెట్లో నుండి బయటికి తీసి వేద వేలికి తొడిగి సున్నితంగా ముద్దిచ్చాడు. ఇదెప్పటికీ నీ చేతికే ఉంటుంది చెప్పి బయటకొచ్చేశాడు ఏకే. నర్స్ ఎదురొచ్చింది. నేను వచ్చే వరకు వేద బాగోగులు చూసుకోవలసింది నువ్వే అంటూ ఆమె చేతిలో కొంత డబ్బు నుంచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏకే. నిన్న పిఏ, ఇప్పుడు కాబోయే భార్య. షీఈ్ సో లక్కీ. వెళ్తున్న ఏకేని చూస్తూ నవ్వుకొని లోపలికొచ్చింది నర్స్. ఏకే కార్ని వేగంగా ఒక పెద్ద అడవిలోకి తీసుకెళ్లాడు. ఆ అడవి మధ్యలో అలాంటి ప్రదేశం ఒకటుందని నేనే ఈ రాజ్యానికి రాజు అనుకుంటున్న ఆర్కేకి కూడా తెలీదు. అక్కడ ఉన్న ఇంటికి ఏకే హెల్ అని పెద్ద అక్షరాలతో రాసుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించిన ఏ ఒక్కరు కూడా 6 నెలలకి మించి బ్రతకరు. ఇండియాలో ఉన్నది ఏకే కింగ్డమ్ అయితే ఇది ఏకే హెల్. ఏకే కార్ ఎంటర్ అవ్వగానే పెద్ద శబ్దం చేస్తూ అలారం మోగింది. ఆ శబ్దానికి కంగారు పడ్డ నక్కలు చుట్టూ ఊరలు వేస్తూ అరుస్తూ ఉన్నాయి. అలాంటి ప్రదేశం ఒకటుందని అటవీ శాఖకి కూడా తెలీదు. అక్కడ ఏకే కార్ ఆగ్గానే పరిగెత్తుకుంటూ ఒక అతనొచ్చి కార్ డోర్ ఓపెన్ చేశాడు. అంతా రెడీనా అడిగాడు ఏకే. కార్ దిగి లోపలికి వెళ్తుంటే రైజా పరిగెత్తుకుంటూ వచ్చింది. బాస్, మొత్తం 7 అంటూ ఏదో చెప్పబోయింది. అదంతా నేను చూసుకుంటాను, వేద హాస్పిటల్లో ఉంది, నేనొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఏకే. బాస్, అయితే అందులో 4 అంటూ వేద ఏదో చెప్పబోయింది. ఏకే ఆపి, అదంతా నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు ఏకే సీరియస్గా అన్నాడు. రైజా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏకే లోపలికి వెళ్ళేసరికి 4 శరీరాల మీద కాల్పులు జరిగాయి. 2 కొట్టి సెల్లో వేశారు. ఆ గదిలోకి వెళ్ళగానే వాళ్ళందరినీ చూస్తూ అక్కడున్న రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు ఏకే. వాళ్ళ ఒంటి మీద బట్టలు తీయమని అక్కడున్న వాళ్ళకి ఆర్డర్ చేశాడు. మరొకతను ఏకే ముందు ఏదో టూల్ కిట్ తీసుకొచ్చి పెట్టాడు. ఆ రాత్రంతా ఆ గదిలో నుండి నక్కల అరుపులు అధిగమించేలా వాళ్ళ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఉదయం లేచేసరికి వాళ్ళందరూ రక్తంతో కారుతున్న గాయాలతో నేలకి బల్లిలా అతుక్కుపోయారు. అందరికీ ఒక్క కన్ను మాత్రమే మిగిలింది. ఒకడు మొహం మీద యాసిడ్ పోస్తూ రాక్షసుడిలా గట్టిగా నవ్వాడు ఏకే. ఒకరి చావు చూస్తుంటే మిగతా 6 వెన్నులో వణుకు మొదలైంది. ఎంతమంది ఆడపిల్లలు నమ్మేశారు?
వాళ్ళు ఇంతకు మించి నరకాన్ని అనుభవించుంటారు అంటూ మరొకరి దగ్గరికి వెళ్ళాడు ఏకే. అదే రోజు ఉదయం హాస్పిటల్లో ఉన్న వేద స్పృహలోకొచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే తను ఎక్కడుందో గుర్తుపట్టడానికి చాలా సమయమే పట్టింది. తల భారంగా అనిపించటంతో తడుముకోగానే కట్టుకట్టినట్టు అర్థమైంది. ముందు రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. బ్యాంకు నుండి బయటికి రావటం, తన్నెవరో ఎత్తుకుపోవటం, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఎవరో గాయపరచటం. నెమ్మదిగా అంతా గుర్తొచ్చింది వేదాకి. చుట్టూ చూసింది. గోడ కానుకొని రైజా పడుకునుంది. చిన్నగా లెగిసి కూర్చోవడానికి ప్రయత్నించింది కానీ ఒళ్ళు సహకరించలేదు. ఆర్కే కన్స్ట్రక్షన్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో లేదో అర్థం కాలేదు. నెమ్మదిగా చేతులు ఆడిస్తూ ఉండగా పక్కనే ఉన్న టంబ్లర్ కింద పడిపోయింది. ఆ శబ్దానికి రైజాకి మెలకువ వచ్చింది. వేద, కదలొద్దు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళబోయింది. అవసరం లేదు, బాస్ ఎక్కడా అడిగింది వేద. వస్తారు కానీ నీకెలా ఉంది చెప్పు అంటూ వేద దగ్గరకొచ్చి తల మీద చిన్నగా నిమిరింది రైజా. వేదాకి కన్నీళ్ళొచ్చాయి. అరెరే, గాయం మీద ముట్టుకున్నానా? కంగారు పడింది రైజా. లేదు, మా నాన్న గుర్తొచ్చారు చిన్నగా సమాధానం చెప్పింది వేద. అదేంటి, నేను అబ్బాయిలా కనిపిస్తున్నానా నీకు? సరదాగా అంది రైజా. వేద పెదవులు విచ్చుకున్నాయి. ఈ నవ్వు మళ్ళీ చూస్తాననుకోలేదు, భయం వేసింది తెలుసా? రైజా ప్రేమగా అంది. ఆర్కే కన్స్ట్రక్షన్స్కి మనీ ఇవ్వటానికి నిన్నే చివరి రోజు. ఏం జరిగింది? వేద అడుగుతూ ఉండగా డాక్టర్ లోపలికొచ్చారు. మరో 4 రోజులు మీరివన్నీ ఆలోచించకూడదు, రెస్టులోనే ఉండాలి. మీ హస్బెండ్కి అన్నీ చెప్పాను, జాగ్రత్తగా చూసుకుంటారు. డాక్టర్ మాటకి వేద రైజాని చూస్తూ చిన్నగా నవ్వింది. ఏకే సార్ దగ్గర పిఏగా చేస్తున్నాను, నా బాస్ అయినా, వేద చెప్పింది. మరో 2 నెలల్లో మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం వేద అంటూ లోపలికొచ్చాడు ఏకే. అది విన్న రైజా వేద షాక్ అయ్యారు. తలకి దెబ్బ తగిలింది నాకా అతనికా అంటూ వేద తన తలని తడుముకుంది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.